అందరికీ నమస్తే అండి. ఈరోజొచ్చేసి మనం ఓల్డ్ ట్రెడిషనల్ పాతకాలం పద్ధతిలో టమాటా పచ్చడి ఎలా చేసుకునేవాళ్ళో నిలవ పచ్చడి అనేది చూపించానండి. ఇది నిలవ పచ్చడి అనేది కొంచెం ఈజీ అండి. సులభంగా చేసుకోవచ్చు. కానీ టైము పడుతుందనమాట. సమయం పడుతుంది. సో, దీని ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో అందరికీ చేసుకోవడానికి వీలుగా నేను చూపించానండి. ఇది వచ్చేసి 5 కిలోల టమోటా అనమాట. నేను ముక్కలు బాగా కడిగేసుకొని, ఆరబెట్టుకొని, ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నానండి. సో, ఇది పులుపు కాబట్టి ఇలాగ మనం నానేసుకోవడానికి వీలుగా ఒక డబ్బాలోనే వేసుకుంటున్నాననమాట. అవన్నీ చూడండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నా మనకి బాగా ఎండినప్పుడు మరి ఇదిగా అవ్వకుండా ఉంటుంది. సో, ఇప్పుడొచ్చేసి నేను 5 కేజీలు కదండీ చెప్పాను మీకు. సో, మనకు అంచనాగా మన పిడికిల్లో ఉంటుంది కదండీ! 3 గుప్పెట్లనేది మన ఉప్పు రాళ్ళ ఉప్పు అనేది వేసేసుకోవాలనమాట. మన ఎన్ని గ్రాములు, అన్ని గ్రాములు అన్నీ తూచి వేయలేం మనకి అవ్వదు కాబట్టి నేను ఇలా అంచనాగా చెప్తున్నాననమాట. అలా వేసుకోండి. వేసుకొని మనం ఒక రోజు పోయిన తర్వాత అలా ఎండబెట్టేసుకోవాలనమాట. వాటర్‌లోంచి తీసి వాటర్ ఊరుతుందండి. వాటర్‌లోని తీసి ఎండబెట్టేసుకోవాలి. సో, ఇది చూసారు కదండీ! ఇది నెక్స్ట్ డే అనమాట. అందులో మన టమాటా ముక్కలు ఎండబెట్టుకున్న నెక్స్ట్ డే అనమాట. చూడండి మళ్ళీ వచ్చేసి ఒక 2 రోజుల వరకు ఇదే ప్రాసెస్ చేయాలనమాట. మనం ఆ వాటర్‌లోంచి తీసి పిండేసి ఎండబెట్టుకోవటం, మళ్ళీ ఆ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వాటర్‌లో వేసేసుకోవాలనమాట. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలా ఒక 3 రోజులు చేసిన తర్వాత మిగతా వాటర్ అనేది మనం బాగా పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఎండలో పెట్టుకోవాలి అది కూడా. మన ముక్కలు కూడా చూడండి ఈ విధంగా ఎండేంత వరకు మనం ఎండబెట్టుకోవాలనమాట. నాకైతే వారం రోజులు పట్టిందండి ఎండలో పెట్టడానికి. ఇవి బాగా ఇలా ఎండటానికి. ఇంకా వాటర్ కూడా మనకి ఆ నీరు ఉంటుంది కదండీ! ఓట అంటారు. ఆ ఓట కూడా ముక్కలతో పాటే మూత పెట్టేసి ఎండలో పెట్టుకుంటూ ఉండాలనమాట. మనకి ఇలా కలిపేసి పెట్టుకున్న ఈ ఓట ముక్కలు వచ్చేసి మనం స్టోర్ చేసుకోవాలండి. ఇలా ప్యాకింగ్‌లో పెట్టుకొని ఓటని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి దాచేసుకుంటే మనం ఒక నెల రోజులు పోయిన తర్వాత కూడా ఈ పచ్చడి అనేది కలుపుకోవచ్చనమాట. సో, ఇప్పుడు ఈ పచ్చడి మనం కలుపుకోవడం కోసం నేను ఏటి చేశానంటే మన డబ్బా కొలత తీసుకున్నానండి. ఎండిన తర్వాత కూడా మనం చూసుకున్నాననమాట. కేజీన్నర వచ్చిందండి. సో, ఈ ముక్కలొచ్చేసి మనకి ఓట ఉంటుంది కదండీ! ఆ ఓటలో వేసేసుకొని కలిపేసుకున్నాననమాట ఎండిన ముక్కలు. అలాగే ఇందులో వచ్చేసి ఇంకా పావు కేజీ వచ్చేసి చింతపండండి. ఇది కొత్త చింతపండు తీసుకున్నాను. మంచి కలర్‌ఫుల్‌గా వస్తుంది. రుచి కూడా బావుంటుందనమాట. సో, ఇందులో పిక్కలు ఇంకా ఈండ్లు అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ శుభ్రం చేసేసుకొని, ఆ చింతపండు ఇంకా ఎండిన ముక్కలు వచ్చేసి ఆ ఓటలో నానబెట్టేసుకోవాలండి. ఒక 2, 3 గంటలు నానబెట్టుకోవాలి. లేదు అంటే మనం ఉదయం నానబెట్టుకొని మధ్యాహ్నం ఇలా ఈ టైంలో చేసుకున్నా పర్లేదనమాట. బాగా నానాలనమాట. మనం గ్రైండింగ్‌కి కానీ లేకపోతే మిక్సీ కానీ రుబ్బుకోవటం గానీ చేయడానికి ఈజీగా ఉంటుందనమాట. సో, ఇలా మనం నానబెట్టేసుకున్నామండి. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత మేమొచ్చేసి ఆఫ్టర్‌నూన్ నానబెట్టామండి. ఈవినింగ్ వచ్చేసి రోట్లో వేసి రుబ్బుకుంటున్నామనమాట. సో, రోలో రుబ్బుకుంటున్నామండి. కొంచెం కొంచెంగా తీసుకొని అందులో ఓట కూడా ఉంటుంది కదండీ! బయట వాటర్ కానీ, ఎలాంటి తడి కానీ ఉండకూడదండి. ఆ రుబ్బురోలు కూడా ఎలాంటి తడి ఉండకూడదనమాట. తడి లేకుండా మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. సో, కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ ఓట వేసుకుంటూ మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇదొచ్చేసి ఫస్ట్ ఓయ అనమాట. నాకైతే 2 సార్లకి వచ్చిందండి. కేజీన్నర ముక్కలు కూడా అయ్యాయి కదా! సో, 2 సార్లకొచ్చిందనమాట. ఇలా రుబ్బేసుకొని మనం తీసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మన లాస్ట్ ఓయ కాబట్టి ఇందులో పావు కిలో వెల్లుల్లి అండి. అవి వచ్చేసి 300 గ్రాములు పచ్చికారం తీసుకున్నానండి. 2 స్పూన్‌లొచ్చేసి ఆవాలు, 1 స్పూన్ మెంతులు కలిపి ఫ్రై చేసి ఇలా పొడి కొట్టేసుకున్నాననమాట. సరిపోతుంది. ఒక 3 స్పూన్‌లనమాట మొత్తం పొడి కలిపి ఆవపిండి అంటారు. సో, ఇవి కూడా అప్పుడు పెట్టేసుకోవాలండి. ఈ వెల్లుల్లి కొంచెం ఇందులో మనం వేసి రుబ్బేసుకుంటామండి. కొంచెం వచ్చేసి మనం తాలింపులోకి ఉంచుకోవాలనమాట. సో, మొత్తం పావు కిలో ఉంటుంది. సో, రెండోవి కూడా వేసేసుకొని ముందు వచ్చేసి అందులోనే మనం కలిపి మిక్స్ చేసుకోవడానికి కోసమని ఆవపిండి వేసేసుకున్నామండి ముందుగా. తర్వాత వచ్చేసి కారం అనమాట. 300 గ్రాములండి ఇది. సో, కేజీన్నరకి 300 గ్రాములు తీసుకున్నామనమాట. అంటే ముక్కలు క్వాలిటీ కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదండీ! సో, మనం కారము, ఉప్పు అనేది మంచి సమపాలలో ఉంటే బావుంటుందనమాట పులుపు. సో, వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసేసుకొని మనం రుబ్బేసుకోవచ్చనమాట. మీరు మిక్సీలో వేసుకున్నట్లయితే కొంచెం ముందు పచ్చడి అంతా రుబ్బేసుకున్న తర్వాత లాస్ట్‌లో వచ్చి ఇది వేసుకొని మనం గ్రైండ్ చేసుకొని గ్రైండర్‌లో కానీ, మిక్సీలో కానీ మిక్స్ చేసుకోవచ్చు. మిక్సీలో కానీ, గ్రైండర్‌లో వేసినా కూడా అంతేనండి. తడి అనేది అస్సలు ఉండకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. పాతకాలంలో వచ్చేసి ఇలానే చేసుకొని ఇలా రోల్లో రుబ్బుకునేవాళ్ళనమాట. సో, నేను అదే పద్ధతిలో చేస్తున్నామండి. సో, ఇది మెల్లిమెల్లిగా రుబ్బుకోవాలనమాట. ఎక్కువ ఫాస్ట్‌గా చేస్తే అందులో వాటర్ కానీ, కారం కానీ మనకి తగులుతుందనమాట. సో, అలా రుబ్బేసుకొని మరీ పేస్ట్‌లా కాకుండా కచ్చాపచ్చాగా ఉన్నట్లు ఉండాలనమాట. సో, అప్పుడు మనకొచ్చేసి బయట కొన్ని ఉన్నట్లే అనిపిస్తుంది. సో, ఇలా వచ్చేసి పక్క బౌల్‌లో తీసేసుకున్నామండి.
ఆ బౌల్‌లో తీసేసుకొని వేరే కళాయి పెట్టుకొని స్టవ్ మీద వచ్చేసి 3/4 కేజీ ఆయిల్ అనేది వేసుకున్నానండి. కేజీ ఫుల్‌గా వేసుకోలేదు. 3/4 కేజీ అనమాట. సో, ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ ఎక్కించాను. పల్లి నూనె వేసుకుంటున్నానండి. నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కొని వాడుకోవచ్చనమాట. బావుంటుంది పచ్చడ్ల టేస్ట్ అనేది. సో, ఇప్పుడొచ్చేసి ఒక పావు టీ స్పూన్ వచ్చేసి మెంతులండి. ఒక 2 టీ స్పూన్లు వచ్చేసి ఆవాలు అనమాట. కొంచెం నూనె మరీ అంత వేడెక్కకూడదనమాట. కొంచెం వేడెక్కిన తర్వాత అవి వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లికి మనం సగం ఉంచుకున్నాం కదండీ! పొట్టు తీసిన వెల్లుల్లి వచ్చేసి అవి కూడా వేసేసుకోవాలనమాట. ఇవి వచ్చేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో, నూనె మరీ వేడెక్కిందనుకోండి అవి వేయగానే వచ్చేసి మాడిపోతాయండి. నూనె కొంచెం వేడెక్కగానే మనం ఈ తాలింపు దినుసులన్నీ వేసేసుకోవాలనమాట. ఇందులో వచ్చేసి కరివేపాకు కూడా వేసుకుంటామండి తాలింపు. సో, కరివేపాకు వచ్చేసి మనం ముందు రోజు తెచ్చుకున్న కరివేపాకు ఫ్రెష్‌గా కాకుండా కొంచెం బాగా వాష్ చేసుకొని ఆరబెట్టి కొంచెం నీళ్ళు తడి అనేది మరి ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలనమాట. ఆ కరివేపాకు యూజ్ చేస్తే మంచిదనమాట. ఒక 2, 3 ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నానండి. సో, ఇదంతా మనం బాగా ఫ్రై చేసుకోవాలనమాట. మన నూనె అలా వేడెక్కుతున్న కొద్దీ పోపు అనేది మంచిగా వేగుతుందండి. ఇందులోకొచ్చి ఇంగువ కూడా వేసుకోవాలనమాట. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి ఇంగువ కూడా వేసుకుంటే బావుంటుందండి. ఇందాక మనం పచ్చడి రుబ్బి పెట్టుకున్నాం కదండీ! ఆ పచ్చడి అనేది మనం అలాగే డబ్బాలో స్టోర్ చేసేసుకొని అంటే మామూలుగా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఉంటుంది కదండీ డబ్బాలు, జాడీలు కానీ అలాంటి వాటిలో స్టోర్ చేసేసుకొని మనం ఎప్పటికప్పుడు కావాల్సింది కొద్ది కొద్దిగా తీసుకొని మనం తాలింపు వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మొత్తంగా ఒకేసారి తాలింపు వేసుకోవచ్చండి. మన అలా మీ ఇష్టం అనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం తాలింపు ఒకేసారి వేసేస్తున్నాను కాబట్టి ఒక 3/4 కేజీ అనేసి నూనె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. హైప్ అయితే చేయండి.